హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి వాడపల్లి స్టార్ట్ అయ్యామండి. మూడో వారం శ్రావణ శనివారం కూడా ఎండ అయితే చాలా ఎక్కువగా ఉందండి. 2 రోజులు వర్షం పడుతుంది. వర్షానికి తగ్గట్టుగా ఎండ కూడా వస్తుందండి. చాలా విపరీతంగా ఉంది. ఈరోజు మరి గోదావరి ఎలా ఉందో చూసేద్దాము. కొంచెం వాటర్ తగ్గినట్టే ఉంటుంది. మళ్ళీ వర్షం పడితే పెరిగినట్టే ఉంటుంది. కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయ్యామండి. మార్నింగ్ వెళ్ళినా ఈవినింగ్ వెళ్ళినా కూడా జనం అలానే ఉంటున్నారు. ఖాళీగా అయితే ఉండట్లేదు. ఈ వారం ఇంకా ఎక్కువ ఉంటారు అనుకుంటున్నాను. చుట్టూ అరటి చెట్లు, కొబ్బరి చెట్లు, గ్రీనరీ చాలా బాగుంటుందండి. చిన్న చిన్న కాలువలు కూడా తగులుతూ ఉంటాయి సగం దూరం వరకు కూడా. చూసారా ఎంతమంది వెళ్తున్నారు ఇంటికి, ఇంకా వస్తున్నారు కూడా. కొంతమంది నడిచి కూడా ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారండి. ఇక్కడ వచ్చేసి అన్నదానం జరుగుతుందండి. ఇప్పుడు వచ్చేసి అవుతుంది. ఇక్కడ కూడా జనం ఎక్కువగానే ఉన్నారండి. ఇక్కడ వచ్చేసి మొక్కలు కూడా పెట్టారండి. దొరకందంటూ లేదు ఇక్కడ ఏది కూడా. ఇప్పుడు ఇంకా కాళ్ళు కడుక్కొని దండం పెట్టుకొని ప్రదక్షిణాలు స్టార్ట్ చేస్తామండి. 7 ప్రదక్షిణాలు చేస్తాను. వరకు లోపల పెట్టేవారండి. ఇప్పుడు వచ్చేసి ప్రదక్షిణాలు బయట పెట్టారు. ఇంకా స్టార్ట్ చేస్తాము. 7 ప్రదక్షిణాలు అయిపోయినాయండి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ దీపం పెట్టుకుంటున్నాము. ప్రతి వారం పెట్టుకుంటాము. ఇంకా టికెట్ తీసుకొని లోపలికి వెళ్తున్నాము దర్శనం చేసుకోవడానికి. దర్శనం అయిపోయిందండి. ఇంకొచ్చేసి ఇక్కడ లడ్డు తీసుకోవడానికి వచ్చాను. లడ్డు అయితే చాలా బాగుంటుందండి ప్రసాదం. ఇప్పుడు వచ్చేసి శివయ్యను కూడా దర్శించుకోవడానికి లైన్లో నించున్నామండి. వచ్చేసి కొంచెం పెద్ద లైనే ఉందండి. దర్శనం చేసుకొని బయటకు వచ్చేసామండి. ఇంకా చిన్న చిన్నవి ఏమైనా తీసుకోవాల్సినవి ఉంటే తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోతాము. ఇక్కడ వచ్చేసి దారిలో ఆగామండి. ఫ్లోటింగ్ చూసారా ఎలా ఉందో, వరద నీరు ఎర్రగా. చుట్టూ వచ్చేసి చెట్లు చాలా బాగుందండి. ఇక్కడ ఫొటోస్ కూడా చాలా మంచిగా వస్తాయి. ఇక్కడ వచ్చేసి ఇంకా ఆత్రేయపురం వచ్చేసామండి. ఆత్రేయపురం అంటే పూతరేకులు అస్సలు మిస్ కామండి. తీసుకువెళ్లకుండా వెళ్ళం అసలు. ఈసారి వచ్చేసి బాక్స్ సైజు తగ్గించారు, పూతరేకులు కూడా తగ్గించారు. మరి ఎందుకో తెలియదు. చూసారా ఎంత ఫాస్ట్గా పెడుతున్నారో. ఇంకా స్టార్ట్ అయ్యామండి. మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.